హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 43వ శ్లోకము. ఈ శ్లోకాన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం 3వ పాదం సింహరాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు సింహరాశి వారికి చెందుతాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర అధిపతి శుక్రుడు. గణము మానవ గణము. శ్లోకము: రామో విరామో విరతో మార్గో నేయో నయో అనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః. రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః. రామః విరామః విరతః మార్గః నేయః నయః అనయః వీరః శక్తిమతాం శ్రేష్టః ధర్మః ధర్మవిదుత్తమః. తాత్పర్యం: ఆనంద స్వరూపుడు, ముగింపు స్థానమైన వాడు, విషయ సుఖాల మీద ఆసక్తి లేనివాడు, మార్గమై ఉన్నవాడు, చేర్చబడేవాడు, చేర్చువాడు అనగా మార్గదర్శి, తనకు వేరొక మార్గదర్శి అవసరం లేనివాడు, విక్రమవంతుడు, శూరుడు, బ్రహ్మాది శక్తిమంతుల కంటే కూడా శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు, ధర్మం తెలిసిన వారందరికంటే గొప్పవాడు శ్రీమన్నారాయణుడు.